మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, పవన్ ఫ్రమ్ కాలిఫోర్నియా, యుఎస్ నుంచి, అమెరికా నుంచి ఒక కాలర్ ఉన్నారు. పవన్, ఎస్ చెప్పండి పవన్. మీరు మీ పేరులో కూడా పవన్ ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్నారా? ఇక్కడ ఉన్న ప్రభుత్వాలను సపోర్ట్ చేస్తున్నారా? ఎలా? పవన్ కళ్యాణ్ 100% సపోర్ట్ చేస్తాను. అది సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్, ఇందాక నేను కాలర్స్ అందరి మాటలు వింటున్నాను. తెలంగాణలోకి మీరు ఆంధ్రాలో అభివృద్ధి చేసుకోండి, ఇక తెలంగాణలోకి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళెవరు సార్ చెప్పడానికి అసలు? దిస్ ఇస్ వేర్ ఇన్ ఇండియా. మనం ఇండియాలో ఎక్కడ ఇప్పుడు ఇదే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారినప్పుడు కేసీఆర్ మహారాష్ట్రకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టినప్పుడు వీళ్ళందరూ వీళ్ళు అడ్డుపడాలి కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వేరే రాష్ట్రంకి వెళ్తున్నావు, మన రాష్ట్రంలో ఉండాలని చెప్పి. ఆ రోజు ఎవరు ఒక్కరు కూడా మాట్లాడలేదు మరి. రైట్. అయితే తెలంగాణ ఆ రోజు ఎవరన్నా మాట్లాడారు ఒక్కళ్ళన్నా? ఇందాక కూడా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు అన్నారు ఒక్కళ్ళు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక్క రెచ్చగొట్టే మాటలు మాట్లాడారండి? కవిత ఎలా మాట్లాడిందండి నిన్న? పొన్నం ప్రభాకర్ ఎలా మాట్లాడారండి? ఆ ప్రెస్ క్లబ్ లో పెట్టి మీటింగ్ పెట్టి అందరు ఎలా మాట్లాడారండి? ఆ రఘు, ఆ పృథ్వీరాజు, ఎవరు మాట్లాడారండి? ఒక మాట చెప్పండి అసలు. అంటే పవన్ గారు ఇక్కడ చెప్పండి అసలు నిజంగా. ఓకే చెప్పండి. ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ ఇప్పుడు ఆర్టీవీకి కాల్ చేసిన వ్యూవర్స్ కానీ చెప్తున్న పాయింట్ ఏంటంటే, తెలంగాణ ప్రజలని ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆయన వ్యాఖ్యలు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అలాగే ఆంధ్ర డెవలప్ క్షమాపణ ఎందుకు చెప్పండి? 11 రోజులు నిరాహార దీక్ష చేశారు, అందులో తప్పేముందని నాకు తెలియగడతాను. అంటే తెలంగాణ వచ్చింది అని ఒక నిమిషం అండి, తెలంగాణ వచ్చింది అని నిరాహార దీక్ష చేయలేదండి ఆయన. తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి అని బాధతో చేశారు తప్పితే తెలంగాణ వచ్చింది, నేను తెలంగాణ వచ్చిందని బాధతో చేశాను అని నేను ఎక్కడా చెప్పలేదు ఆయన. ఫస్ట్ థింగ్, వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి అపోజ్ చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే, మీరు కూడా ఆలోచించండి, ఆ ప్రసంగాలు అన్ని తీయండి చూడండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, చేశారు, అందులో తప్పేంటి మీరు చెప్పండి, నాకు తెలియకడతాను. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఆయనకి ఇష్టం లేదనేది చాలా క్లియర్గా తెలంగాణ ప్రజలకి ఆ భావం అనేది తెలంగాణ ప్రజలకి వెళ్ళిపోయింది. తెలంగాణ ప్రజలు అలా భావిస్తున్నారు. మరోపక్కన ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా కూడా అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రస్తుతానికి, వాటి మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. దానిపైన మీరేమంటారు పవన్? ఎగ్జాక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు అదే అన్నాను, ఇప్పుడు బీజేపీ మన తెలంగాణలో ఉంది, అది బీజేపీ అన్నది లోకల్ పార్టీ సార్. అది 2 సీట్లతో వచ్చింది సార్. అది మొత్తం ఇప్పుడు కంట్రీ మొత్తము బీజేపీ రూల్ అవుతుంది. అది ఎలా పాసిబుల్ అయింది సార్? అది అసలు బీజేపీని ఎలాగొట్టండి మరి తెలంగాణలో అనుకున్నప్పుడు? బీజేపీ ఇస్ నాట్ ఏ లోకల్ పార్టీ కాదు కదా. కాంగ్రెస్ లోకల్, రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, అది లోకల్ పార్టీ కాంగ్రెస్? అది ఓకే. టీఆర్ఎస్, ఐ అగ్రీ విత్ దట్, టీఆర్ఎస్ ఇక్కడే పుట్టింది. కాంగ్రెస్ ని బీజేపీని ఎలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు? అది జనసేన రావద్దంటానికి 0.1% ఎవరికి రైట్ ఉంది సార్ అక్కడ తెలియకడతాను. అయితే పవన్ గారు, దేస్ ఎ స్మాల్ లైన్ హియర్. ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అనేది ఒక పార్టీలు, నేషనల్ లెవెల్ పార్టీలుగానే అవి ముద్రపడ్డాయి, ఒక వ్యక్తి మీద ముద్రపడలేదు. ఇక్కడ జనసేన పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ. అందుకే జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. మరో పక్కన ఆంధ్రాలో ఏం ప్రూవ్ చేశారు మీరు? మీ పాలనలో ఏం చేయగలిగారు? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారా? మీ క్యాపిటల్ని రీబిల్డ్ చేయగలిగారా? పిఠాపురం కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ప్రపంచానికి, దేశానికి మీరు ప్రూవ్ చేయగలిగారా? ఇక్కడికి వచ్చి నిర్మాణం అంటూ తెలంగాణకి కొత్తగా మీరు చేసేదే ఉంది, మాకు అక్కర్లేదు అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. దీని మీద మాట్లాడండి ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అంటే వీళ్ళు ఇదేమన్నా చిటికేస్తే మ్యాజిక్ చేతో ఇలా అనగానే చిటికేయంగానే మొత్తం మారిపోతుంది సార్ డెవలప్మెంట్. అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ జస్ట్ ఈ 5-10 years లోనే జరిగింది. హైదరాబాద్ డెవలప్మెంట్ హ్యాపెండ్ ఫ్రమ్ నిజామ్స్, కుతుబ్ షాహీస్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి జరిగింది. అక్కడి నుంచి జరిగింది కాదు సార్, జరుగుతూ వచ్చింది. సేమ్ థింగ్ అలాగే వస్తుంది ఆంధ్రాలో కూడా. పిఠాపురంలో ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయింది? 2 years లో. కంపేర్ చేసుకోమని ఇప్పటి వరకు మాట్లాడిన కాలర్స్ అందరినీ వెళ్ళి పిఠాపురంలో 2 years ముందు పిఠాపురం ఎలా ఉంది, 2 years తర్వాత పిఠాపురం ఎలా ఉందో ఒకసారి చూసుకోమని చెప్పండి. ఓకే, ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? దాన్ని మరి ఆయన ప్రాపర్గా ఎగ్జిబిట్ చేయలేకపోయారా, మార్కెట్ చేయలేకపోయారా? జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు మార్కెట్ చేయాలి సార్? అసలు ఈ స్ట్రాటజీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మార్కెట్ చేసుకోవాలి సార్? ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్
8 సభలు నిర్వహించాడు. ఆయన ఓన్లీ సభల్లో మాత్రమే మాట్లాడాడు, ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఎవ్వరు మీడియాకు ఒక మాట చెప్పలేదు. అలా ఒక స్ట్రాటజిక్గా ఆయన మార్కెట్ చేసుకోగలిగాడు. ఆయన 2 పార్టీస్కి అగ్రెసివ్గా వెళ్ళాడు, ఇండిపెండెంట్గా ఫైట్ చేయగలిగాడు. ఇదంతా చేయగలిగాడు కాబట్టి అది సాధించాడు అంటూ పవన్ కళ్యాణ్ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సో దీన్ని అంటే మార్కెటింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఆయన మాటల్లోనే ఆయన చెప్పారనుకోవచ్చా, పవన్ కళ్యాణ్ చెప్పారనుకోవచ్చా? అవును సార్, మన మీడియాలో ఉంది సార్. అది మన మీడియా ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఎలా చేస్తారు మీరు చెప్పండి సార్. మార్కెటింగ్ అంటే మీడియా సపోర్ట్ చేసింది, విజయ్కి మీడియా మొత్తం సపోర్ట్ చేసింది తమిళనాడులో. ఇక్కడ ఎక్కడ సపోర్ట్ చేసింది సార్? ఏ మీడియాకి ఆ మీడియా, తెలుగుదేశం మీడియా ఒకటి, అండ్ దెన్ వైఎస్ఆర్సీపీ మీడియా ఒకటి, ఎవరికి టీఆర్ఎస్ మీడియా, ఎవరి మీడియా సపరేట్గా ఉన్నాయి. మీడియా సపోర్ట్ చేయకుండా ఎక్కడి నుంచి అవుతుంది సార్ మార్కెట్? అంటే కూటమి ప్రభుత్వానికి మీడియా లేదంటున్నారా మీరు? కాదు పవన్ గారు, కూటమి ప్రభుత్వానికి మీడియాకి సంబంధించిన సోషల్ మీడియా ఎంత చేసినా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చేయాలి కదా సార్ మొత్తం. ఇప్పుడు ప్రభుత్వమే పవన్ కళ్యాణ్ చేతిలో, మోదీతో డైరెక్ట్గా ఒక మీటింగ్లో కూర్చునే అవకాశం, మోదీ సమయాన్ని కావాలంటే తీసుకునే అవకాశం, అవన్నీ ఉండి మరి ఆయన ఏం చేస్తున్నారని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా అక్కడ పనులు చూసుకోకుండా రాజధాని కావచ్చు, పిఠాపురం కావచ్చు, ఇక్కడ ఏంటి కొత్తగా చేయగలిగింది అంటున్నారు. ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఫస్ట్ దెన్ కమ్ టు తెలంగాణ అన్నది వాళ్ళ పాయింట్. అసలు వాళ్ళ పాయింట్ అంటున్నారు. అసలు వాళ్ళ పాయింట్ అనేది అసలు నథింగ్, ఇస్ మీనింగ్లెస్ పాయింట్ అది. అసలు వాళ్ళు చేసుకుంటారా చేసుకోరా, అసలు అక్కడ ఏం చెయ్యరు సార్, జీరో చేస్తారు అనుకున్న. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఇక్కడికి వచ్చారు, మీరు ఇష్టమైతే ఓట్లేండి, లేకపోతే మీకెందుకు బాధ? దిస్ ఇస్ ఇండియా. నేను ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ పెట్టుకుంటాను, ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, పోటీ చేస్తాను, అది నా ఇష్టం. అది మీరు ఎవరు చెప్తాను కదా, మీరు రావద్దు అనే మాట మీ నోట్లోంచి రాకూడదు అసలు ఫస్ట్ థింగ్ అది. డెఫినెట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎనీబడి క్యాన్ హ్యావ్ మీటింగ్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడైనా కాంటెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది, డెఫినెట్లీ అవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. జస్ట్ బికాస్ ఐ కెన్ గివ్ ఏ స్మాల్ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ ఒక నార్మల్ ఒక పొలిటీషియన్ కాదు, హీఈస్ ఏ యాక్టర్ హూ టర్న్డ్ ఇన్ టు అ పొలిటీషియన్. కాబట్టి ఆయన ప్రజల్లో అందరికీ తెలుసు కాబట్టి ఆయన మాట్లాడే ప్రతి మాటని ప్రజలు గమనిస్తారు. గతంలో ఆయన తెలంగాణ ప్రజల మొత్తాన్ని అంటే అడ్రస్ చేసినప్పుడు హీ ఇంక్లూడెడ్ ఎవ్రీవన్. ఆయన తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాళ్ళు అని మొత్తంగా ఆయనని వాళ్ళు కలిపి మాట్లాడాడు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ దాన్ని మనసులో పెట్టుకున్నారు. ఆయన ముందుగా మాకు క్షణాపానాలు చెప్పాలి, అసలు మమ్మల్ని వ్యతిరేకంగా అంటే మమ్మల్ని ఒక సపరేట్గా ఆయన పెట్టి మాట్లాడినప్పుడు మళ్ళీ ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఏదో మాకు చేస్తాను అని అనడం మాకు సరికాదు, మేము ఒప్పుకోము, మాకు అసలు వద్దు అని వాళ్ళు అంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? నేను మళ్ళీ ఖండిస్తున్నాను సార్. నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పే సమస్య లేదు, అది వేరే విషయం. అది సెకండ్ థింగ్ ఏంటంటే అసలు వాళ్ళు చెప్పిన దానికి అసలు పవన్ కళ్యాణ్ అనేది ఎక్కడ తెలంగాణ వాళ్ళ వల్ల దిష్టి తగిలింది అనే స్టేట్మెంట్ లేదు. వీళ్ళు దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ థింగ్ మళ్ళీ చెప్పాను, 11 days అనేది నిరాహార దీక్ష చేశాడు. ఎస్, అది తెలంగాణ వచ్చినందుకు బాధతో కాదు, తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయినందుకు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడా తప్పు చేయలేదు, క్షమాపణ చెప్పే సమస్య అయితే లేదు అందులో. క్షమాపణ చెప్పే సమస్య లేదంటున్నారా? సరే, ఇప్పుడు ఒక్కసారి జనసేన పార్టీ ట్వీట్ చేసిన ఆ ట్వీట్ని ఒక్కసారి రీట్వీట్. పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం ఆయన హైకోర్టులో వాదనలు జరిగే ముందే నేను సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతున్నా అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ని జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్ మళ్ళీ రీట్వీట్ చేస్తూ ఒక పోస్ట్ని పెట్టింది. 2022లో ఏదైతే ఒక సీన్ రిపీట్ అయిందో త్రో బ్యాక్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. త్రో బ్యాక్ అంటే మళ్ళీ ఒకసారి అది గుర్తు చేసుకుందాం, 2022 అక్టోబర్ విశాఖపట్నంలో ఏం జరిగిందో అంటూ. అంటే జగన్ని, మాజీ సీఎం జగన్ని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని పోలుస్తున్నారా, లేకపోతే 2022 అక్టోబర్లో అప్పుడు జరిగిన విధ్వంసం, ఆ రోజు మంత్రులకు సంబంధించిన వాహనాలను ధ్వంసం చేయడం కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ని ఆయనని నిర్బంధించడం 48 గంటల పాటు ఆయనను ఒక హోటల్లో నిర్బంధించారు, అలాంటి సీన్స్ ఏమన్నా ఇప్పుడు ఇవాళ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకు? దాని ముఖ్య ఉద్దేశం ఏంది? జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన ఆ ట్వీట్ గురించి. ఎస్ పవన్ గారు, మీరు చెప్పండి. 100% చెప్తాను సార్. మీరు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ మీరు ఆ విధ్వంసం అనే వర్డ్ మాత్రం దయచేసి యూజ్ చేయకండి సార్. ఎందుకు అంటే ఆ రోజు త్రో బ్యాక్, నేను చెప్తాను ఒక్క నిమిషం, నా ఆన్సర్ అయిపోనివ్వండి. త్రో బ్యాక్ ఎందుకు పెట్టారంటే అలా పవన్ కళ్యాణ్ చేయడం వల్ల ఎంత బౌన్స్ బ్యాక్ అయ్యాడు, అదే బౌన్స్ బ్యాక్ తెలంగాణలో కూడా అవుతాడు. దట్ ఈస్ ద క్లియర్ ఎగ్జాంపుల్. అది చెప్పడానికే మీకు అక్కడ వీడియో పెట్టింది. విధ్వంసం అవుతారు, జగన్ రెడ్డిని రేవంత్ రెడ్డిని కంపేర్ చేస్తున్నారు కాదు, ఎంత బౌన్స్ బ్యాక్ అయ్యాడు బ్యాక్ అని చెప్పడానికి మాత్రమే అది పెట్టింది. ఇందాక కాలర్స్ అందరూ కూడా అది బాగా గుర్తుపెట్టుకున్న పాయింట్. అది ఇందాక మాట్లాడిన కాలర్స్ అందరూ మీరు ఏదో అది పెట్టారు, అక్కడ ప్రజలు వేరు ఇక్కడ ప్రజలు వేరు అంటున్నారు. ఎంత బౌన్స్ బ్యాక్ అవుతాడో 2028 వరకు ఆగండి. మీకు అసలు ఎంత రిజల్ట్ అనేది ఎంత వస్తుందో మీకు క్లియర్, యూ కెన్ సీ, జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే.
పవన్ ని రెచ్చగొట్టడం వల్ల ఏ విధ్వంసము జరగదు సార్. పవన్ గారు కళ్యాణ్ అనేవాడు మీలో ఉన్న పవన్ గారు ఎస్ సారీ టు ఇంటరప్ట్ బట్ మీలో ఉన్న కాన్ఫిడెన్స్, మీ నాయకుడిలో కాన్ఫిడెన్స్ ఉందా? 15 సంవత్సరాలు నన్ను రోడ్ల పైన దేకిచ్చారు, విజయ్కి మాత్రం రెడ్ కార్పెట్ వేశారు అని ఆయన అన్న మాటల్ని ఎలా చూడాలి? మరి మీరేమో చాలా కాన్ఫిడెంట్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ లో అసలు ఆ మాట ఎక్కడ అన్నారు సార్? అసలు మీరు చెప్పండి. అసలు మా నాయకుడు, మీరు నాలో ఉన్న కాన్ఫిడెన్స్ అంటారు, మా నాయకుడు మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ సార్ అది. మీ నాయకుడు మీకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అంటున్నారు, కానీ మీ నాయకుడికి కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఇది. చెప్పండి పవన్ గారు. మా పవన్ కళ్యాణ్ గారు మాకిచ్చిన కాన్ఫిడెన్స్ ఇది. మేము ఇలా మాట్లాడుతున్నాం అంటే మాకు ఆ నమ్మకం. ఆయన ఎప్పటికైనా సరే తెలుగు 2 రాష్ట్రాలకి ఆయనే మెయిన్ అవుతాడు, అది ఖచ్చితంగా. మీరందరూ అనుకోవచ్చు ఏదో మాట్లాడేస్తున్నారని చెప్పేసి. ఆయన పడే కష్టము, ఆయన చేసే సేవ అందరూ గుర్తిస్తారు. అది సైలెంట్ ఓట్ బ్యాంకింగ్ అవుతుంది, అది మీరు చూసుకోండి. అది మీరు ఏదో జిహెచ్ఎంసీలో రేపొద్దున ఎలక్షన్స్ లో ఏదైనా వచ్చే రిజల్ట్, మీరు అది ఒక్కదాన్ని పట్టుకుని దాన్ని జస్టిఫై చేయొద్దు. యూ కెన్ సీ, జస్ట్ వెయిట్ ఫర్ 2028. ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ ఇట్? ఇప్పుడు టీవీకే విజయ్ ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ హ్యాడ్ ఎ రోడ్ మ్యాప్, ఆయన చాలా క్లియర్ అనద్దు సార్. అసలు ప్లీజ్ దయచేసి టీవీకే విజయ్ పేరు ఎత్తకండి సార్. అసలు ఆ స్టేట్ కి ఎందుకు కంపేర్ చేస్తున్నారు సార్? అసలు విజయ్ తో కంపేర్ చేయకూడదు. అర్థం చేసుకోండి, మీరు మీడియాలో ఉన్నవారు, మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. అసలు ఊరుకుంటున్న టీవీకి విజయ్ పేరు తీసుకురావద్దు. అసలు ఆ స్టేట్ వేరు, ఈ స్టేట్ వేరు. ఫస్ట్ థింగ్ అసలు ఎస్ డెఫినెట్లీ అక్కడ డెమోగ్రఫిక్స్ వేరు, అక్కడ ప్రజలు వేరు. అక్కడ ప్రతిసారి పార్టీలను మారుస్తారు ప్రభుత్వాలను. అక్కడ ప్రజలు ప్రతిసారి ఒకరికి అవకాశం ఇస్తే మరొకరికి అవకాశం ఇస్తారు. అలాగే తెలంగాణ ప్రజలు వేరు, ఆంధ్ర ప్రజలు కూడా వేరు అన్నది చాలా క్లియర్ గా మనకు కాల్ చేసిన కాలర్స్ అందరూ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ విప్లవ భావాలు ఉన్నాయి, మా నరాల్లో ఉన్నాయి, మా రక్తంలో ఉన్నాయి అంటూ కూడా తెలంగాణకు సంబంధించిన ప్రజలు చెప్తున్నారు. సో మరి వాళ్ళకి కొత్తగా మీరు ఏం చేస్తారు? ఎగ్జాక్ట్ అసలు వాళ్ళందరినీ చెప్పమన్నారు సార్. జనసేన పార్టీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు? జనసేన పార్టీ ఆంధ్రాలో కాదు పెట్టింది తెలంగాణలో. ఆ విషయం ఆ పెట్టిన రోజు ఎవరు అపోజ్ చేశారు సార్? నాకు తెలియకొడతాను. అప్పుడు ఎవరిని అపోజ్ చేశారు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ? రైట్, పవన్ గారు తెలంగాణలో వేరే ఆప్షన్ పెట్టింది తెలంగాణలో పార్టీ. తెలంగాణలో పెట్టిన పార్టీ ఆంధ్రాకి వెళ్ళింది, ఆంధ్రాలో పెట్టిన పార్టీ తెలంగాణలోకి రాలేదు. అది ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయండి. అది డజన్ మ్యాటర్. తెలంగాణలో పెట్టిన పార్టీ అయి ఉండొచ్చు, ఆంధ్రాలో పెట్టిన పార్టీ అయి ఉండొచ్చు. పార్టీకి మరి ఇక్కడ ఆదరణ ఉందా? పార్టీ ఇక్కడ ప్రజల కోసం ఏం చేసింది? ఇక్కడ ప్రజల సమస్యల గురించి గతంలో ఎప్పుడైనా ఫైట్ చేసిందా? యాక్టివ్గా అక్కడ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు పవన్ కళ్యాణ్ అని అనుకోవచ్చా? ఎలా చూడాలి? గుడ్ క్వశ్చన్. అయితే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇందాక అంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ కాలర్స్ మాట్లాడిన వాళ్ళు ఈ పొన్నం ప్రభాకర్, కవిత గారిని ఒక క్వశ్చన్ అడుగుతాను. అసలు నాకు సింపుల్ ఎగ్జాంపుల్, ఆ రోజు కొండగట్టకి 30 కోట్లు డబ్బులు ఇచ్చినప్పుడు మాకు వద్దు అని ఇసిరి పడేయచ్చు కదా డబ్బులు. ఎందుకు పెట్టుకున్నారు మరి? ఎందుకు తీసుకున్నారు డబ్బుల్ని? మరి మాకొద్దు, మీ ఆంధ్ర డబ్బులు మాకొద్దు, మీరు ఎందుకు ఇస్తున్నారు? ఆదిలాబాద్ లో బోర్ వేయించినప్పుడు ఆ బోర్ తీసి అవతల కొట్టేయచ్చు కదా మొత్తం. మరి మాకెందుకు ఇస్తున్నారు ఇవన్నీ? మీ డబ్బులు మాకు అవసరం లేదు. ఎంతమందికి హెల్ప్ చేశాడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో? వాళ్ళందరూ మరి ఎందుకు తీసుకున్నారు? హెల్ప్ ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? అప్పుడు హెల్ప్ చేసేటప్పుడేమో పవన్ కళ్యాణ్ కావాలి, ఇప్పుడు వచ్చేటప్పుడేమో పవన్ కళ్యాణ్. పవన్ గారు హెల్ప్ చేసేటప్పుడు అని అంటే అసలు పవన్ కళ్యాణ్ ఆయన కెరియర్ ని బిల్డ్ చేసుకోవడానికి తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు, మరి ముఖ్యంగా సినిమాకి సంబంధించిన అభిమానులు ఆయన సినిమాలని ఆయనని ఆదరించారు కాబట్టి అతనికి ఆ డబ్బులు వచ్చాయి. అది వాళ్ళకి మళ్ళీ వెనక్కి కొంత ఇవ్వడంలో దాంట్లో ఆశ్చర్యం ఏముంది? దాంట్లో వాళ్ళు కొత్తగా చూసేదేముంది? దాంట్లో తప్పేముంది? ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా మంది సర్వీస్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. సరే, అది అలాగే అనుకున్నాము. మరి కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రభుత్వంలోకి వచ్చింది కదా ఇచ్చింది అది. మరి అది అప్పుడు అనొచ్చు కదా సార్, ఆంధ్ర డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. మరి అప్పుడు ఎందుకు అనలేదు? మీరు చెప్పింది కరెక్ట్. అంతకుముందు సినిమాల్లో చేసింది సరే, మా వాళ్ళే వచ్చింది ఇచ్చారు అనుకున్నాము. మరి కొండగట్టుకి మొన్న వచ్చిన 30 కోట్లు ఇచ్చినవి అప్పుడేం అనలేదు? అప్పుడు ఎవరు అపోజ్ చేయలేదు ఆ రోజు యాత్రకు వస్తే? ఒక్కళ్ళని అపోజ్ చేశారు ఆ రోజు? పవన్ గారు కొండగట్టుకి 30 కోట్లు ఇచ్చింది టీటీడీ తరఫున, పవన్ కళ్యాణ్ సొంతగా ఇచ్చిన డబ్బులు కాదు. అది టీటీడీ తరఫున. టీటీడీకి తెలుగు రాష్ట్రం అంటే తెలంగాణ నుంచి 2 రాష్ట్రాల నుంచి కూడా డబ్బులు వెళ్తాయి. అలాగే ఇక్కడ నుంచి భక్తులు వెళ్తారు, అన్ని రకాలుగా సేవలు చేస్తారు, స్వామివారికి చేయించుకుంటారు, వాళ్ళకి కావాల్సిన పనులు, పూజలు, పునస్కారాలు చేయించుకొని రావడం జరుగుతుంది. సో ఆయన స్వతహాగా చేసింది ఏం లేదు. స్వతహాగా ఆయన ఏం చేయగలుగుతారు ఫ్యూచర్లో అనేది ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తాను. అది ఇనిషియేట్ చేసిన ఎవరు సార్? రేవంత్ రెడ్డి గారు చేశారా? కేసీఆర్ గారు చేశారా? లేకపోతే కేటీఆర్ గారు చేశారా? కవిత గారు చేశారా? అది పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేట్ చేస్తానే కదా వచ్చింది. మరి ఇనిషియేషన్ కూడా ఇంపార్టెంటే కదా సార్? మరి చెప్పండి పవన్ గారు, మీరు చెప్పింది. మరి ఇన్నాళ్ళ నుంచి ఎవరు చేయని పని ఆయన ఎందుకు చేశారు? మరి అంటే
ప్రభుత్వాన్ని అక్కడ టీటీకి చెప్పండి. అక్కడ టీటీడీకి సంబంధించిన డబ్బులు ఇచ్చారు కాబట్టి తెలంగాణకి ఫ్యూచర్లో కూడా చేసే అవకాశం ఉందంటారా? మరి పిఠాపురం గురించి కానీ లేకపోతే ఆంధ్రాలో రాజధాని గురించి కానీ చెప్పండి. పిఠాపురం కానీ ఆంధ్రాలో డెవలప్మెంట్ కానీ క్యాపిటల్ కావచ్చు లేకపోతే మిగతా ప్లేసెస్ గురించి వాటి గురించి ఏమంటారు? కేంద్రం నుంచి ఆయన తీసుకురాలేకపోయాడా ప్యాకేజెస్ కానీ లేకపోతే డబ్బుని కానీ? ఎవరు చెప్పారు సార్ తీసుకురాలేదని? డెవలప్మెంట్ మీరు ఒక్కసారి వెళ్ళండి సార్, అమరావతికి వెళ్ళి చూడండి సార్ డెవలప్మెంట్ ఎలా ఉంది 2 years లో, 2 years ముందు ఎలా ఉంది మీకు తెలుస్తుంది సార్, వెళ్ళండి సార్. రైట్ పవన్ గారు, మీరు అన్నట్టు ఐ యాక్సెప్ట్ దాట్ హీ క్యాన్ కంటెస్ట్ ఎనీవేర్, ఆయన ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు, ఎక్కడైనా సభలు సమావేశాలు ఖచ్చితంగా రాజ్యాంగం హక్కునిస్తుంది, నేను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, రాజ్యాంగం హక్కు ఇస్తుంది కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన వచ్చే ముందు మాట్లాడే ముందు మొదటగా తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి ఆయన క్షమాపణలు చెప్తారా? మీరు మళ్ళీ అదే తీసుకొస్తున్నారు. నేను మళ్ళీ మీకు చెప్తాను, ఆయన ఎందుకు చెప్పాలి క్షమాపణ, ఏ తప్పు చేశాడని క్షమాపణ చెప్పాలి. నేను 2 పాయింట్లు వీళ్ళు రేస్ చేశారు, 2టికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను నేను. అసలు ఆయన తెలంగాణ దిష్టి అనేది ఎక్కడా యూజ్ చేయలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 11 రోజుల దీక్షలో తప్పు లేదు. ఆయన చెప్పింది తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కాదు, 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు విడిపోయారు అని బాధతో చేసింది. ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలి సార్, నా తెలియకడుతాను. అయితే పవన్ గారు ఆయన మీకు మాట్లాడుతూ గతంలో తెలంగాణ ప్రజల్ని కోనసీమ విషయంలో కావచ్చు అలాగే మిగతా అంశాల్లో కూడా ప్రజల్ని ఉద్దేశించి డైరెక్ట్గా తెలంగాణ వాళ్ళు అని మాట్లాడిన మాటలని ఆయన దానికి సంబంధించి క్షమాపణలు కోరుతారా? మరొకటి, తెలంగాణ ఒక సపరేట్ స్టేట్గా ఏర్పడిన తర్వాత 11 రోజులు నేను పస్తులున్నానంటూ ఆయన ఆంధ్రాకి వెళ్ళి చెప్పారు. అంటే తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నాడన్న భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది, తెలంగాణలో ఉన్న ప్రజల్లోకి. దానికి అది వాళ్ళ పర్సెప్షన్ సార్. ఆయన మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయి కదా, వాటిని అందరూ చూశారు, వాటినే మనసులో పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన వచ్చి చేసుకోండి, ఆయన సమావేశం పెట్టుకుంటారా, సభ పెట్టుకుంటారా, పెట్టుకోండి. అందులో మరి ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఆయన ఈ సభను పెడతా అనడం, తెలంగాణ వాళ్ళ గురించి గతంలో మాట్లాడిన మాటల గురించి బహిరంగంగా ఆయన క్షమాపణలు చెప్పకుండా ఎలా చేస్తారు అంటూ ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన మాట్లాడారు. ఒక్కసారి పవన్ గారు మీరు లైన్లో ఉంటే నేను అది కూడా ఒకసారి ప్లే చేస్తా, యూ కెన్ ఆల్సో లిజన్ టు ఇట్, మీరు ఒకసారి దాన్ని కూడా వినొచ్చు. రైట్ పీసీఆర్ ఒక్కసారి. ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి